హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బదిరీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు మీకు ఆంధ్ర స్టైల్ కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కరివేపాకు, 1.5 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, మినపప్పు 1 స్పూన్, పచ్చెనపప్పు 1 స్పూన్ అండ్ కొంచెం మెంతులు. నెక్స్ట్ మీ కారానికి సరిపడా మిర్చి, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, చింతపండు కొంచెం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ధనియాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, మెంతులు కొంచెం రోస్ట్ చేయండి. సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి, అప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై అయినాయి. లైట్గా ఫ్రై అయ్యాక మీరు దీన్ని చేయండి. ఈ ఫ్రై అయిన వాటిని ఒక గిన్నెలో ఒక బౌల్లో తీసేసుకోండి. నెక్స్ట్ ఎండుమిర్చిని ఫ్రై చేయండి. కొంచెం లైట్గా ఫ్రై చేయండి. సో ఈ ఫ్రై అయిన ఎండుమిర్చిని ఒక ప్లేట్లో తీసుకోండి, చిన్న ప్లేట్లో. ఇదే ప్యాన్లో మీరు ఆల్రెడీ కరివేపాకుని ఒలిచి నీట్గా పెట్టుకున్నారు కదా, మీరు 1 కప్పు కరివేపాకు అవుతుంది ఇది. దీన్ని మీరు ఇప్పుడు ఫ్రై చేసేయండి. ఆల్రెడీ కొంచెం వేగేటప్పుడు ఈ డ్రై అంతా వెళ్ళేటట్టు ఫ్రై చేయండి. కరివేపాకు ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇది కొంచెం సేపు చల్లారనివ్వండి. ఇవి ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవి మిక్సీ వేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ ఓపెన్ చేశాక ఇలా లైట్గా పౌడర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎండుమిర్చి యాడ్ చేయండి. నేనైతే ఇంత సాల్ట్ వేస్తున్నాను, మీరు మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేయండి. అండ్ చింతపండు కూడా ఇంత వేయండి. తర్వాత మళ్ళీ మిక్సీ వేయండి. వెల్లుల్లిపాయలు కూడా వేయండి. మళ్ళీ మిక్సీ. ఇప్పుడు మీరు చల్లారిన కరివేపాకుని దీంట్లో వేసేయండి. కరివేపాకు ఇంకా దీంట్లో వేసేసి మిక్స్ చేయండి. ఓపెన్ చేసి ఇలా కచ్చపచ్చగానే చేసుకోండి మరి. ఇప్పుడు దీన్ని మీరు నూనెలో ఫ్రై చేయండి. అదే బాండీలో నూనె వేయండి. కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆల్రెడీ మీరు మిక్సీ వేసుకున్నారుగా, పోపు గింజలు అవి ఏమీ కూడా అవసరం లేదు. సో మీరు జస్ట్ ఆ ఆయిల్లోనే ఈ పచ్చడిని ఫ్రై చేయండి. కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు సిమ్లో పెట్టేసి ఫ్రై చేయండి. కలర్ చేంజ్ అయ్యే వరకు మీరు ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ పచ్చడి అయిపోయింది, కరివేపాకు పచ్చడి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకోండి.